వాక్య భాగం నుంచి చదువుకుని ప్రార్థన చేసుకుని ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. యోహాను సువార్త 13వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదివి ధ్యానం చేద్దాం. తను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించను. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకోదమని అతనితో చెప్పగా, సిమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. తను అప్పగించుకోవాలని ఎరుగిన కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. ప్రార్థించుకుందాం. పరమ తండ్రి, నీ పాదాల చెంతకు యేసుక్రీస్తు నామమున పేరిట సంఘముగా చేరి వచ్చాం. తండ్రి, నీవు మాతో మాట్లాడుట ద్వారా మా జీవితాల్లో ఉంటున్న మీ ఆయాసకరమైన మార్గములు, ఆలోచనలు, జీవితము, విధానము, మిమ్మల్ని వ్యతిరేకించి చేసిన పనులు దేవా, ఇవన్నీ కూడా సరి చేయబడతాయి. నీవు మాతో మాట్లాడిన ఎడల మేము క్రీస్తు మార్గములో విశ్వాసము ద్వారా కొనసాగుటకు దేవా మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించి ఈ మాటల్లో ఉన్న వివరణ మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. యేసుక్రీస్తు నామమున పేరిట చేరువచ్చిన మీకు అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మహాకృప మనందరికీ ఉన్నది. దినములు, కాలము చాలా వేగంగా పరుగులు తీస్తూ ఉన్నాయి. వేగంగా దినములు గడిచిపోతా ఉన్నాయి. ప్రియమైన వారలారా, మరి వేగవంతమైన ఈ జీవిత కాల ప్రయాణంలో మన బ్రతుకు దినములలో దేవుని గూర్చిన సాక్ష్యము లేదా దేవుని కలిగిన జీవితం, యేసుక్రీస్తును వెంబడిస్తున్న విధానం, యేసు మాటలకు లోబడుతున్న విధేయత మనలో ఉన్నదంటారా? ప్రియమైన వారలారా, ప్రభు యొక్క శరీరక్తంలో పాల్గొనవలసిన అవసరత సంఘము అనగా క్రీస్తు రక్తం చేత కట్టబడిన ప్రతి కుమారుడు, కుమార్తెగా పిలువబడుతున్న వారు ప్రభు యొక్క శరీరక్తంలో పాల్గొనవలసిన అవసరత శరీరానికి లేదు. ఎందుకుంది? శరీరానికి కావాల్సిన ఆహారము, అవసరత చాలా ఉన్నాయి. మరి ఆత్మకు కావాల్సిన ఆహారము మాత్రము ప్రభు యేసులోనే మాత్రం ఉన్నది. ఆయనను సమీపించినప్పుడే ఆయనలో ఏకత్వం, ఆయనలో సమాధానము, తండ్రితో సమాధానం పడే అవకాశం, మన జీవితాలు సరిదిద్దబడ్డాయనే సాక్ష్యము ప్రభు యొక్క సన్నిధానములో మనము ఎప్పుడు కూడా కనబడినప్పుడు మనము ప్రభు యొక్క మార్గంలో ఉంటున్నాము అనే నిర్ధారణ ఆత్మ మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఏమండి, ఈ లోకంలో ఏ పనులు చేసినా శరీరం దాని విషయమై సాక్ష్యాలు చెప్తుంది. ఏమన్నా చూసావా?
చేసిన పలానైనా పలానా వారిని మోసం చేశారు లేదా దొంగతనం చేశారు లేదా ఏదో శరీర విషయమైన సాక్ష్యం. ఏమంటే మరి శరీరాన్ని వదిలేసిన తర్వాత నీ విషయమైన సాక్ష్యం ఏది? నీ ఆత్మే నీ విషయమైన సాక్ష్యం ఇస్తుంది. అక్కడ తండ్రి, ఈ లోకంలో ఈ శరీరంలో నేను అనేక మార్లు నీ బిడ్డల్ని ప్రోత్సహించాను, కానీ మీరు వినలే, లోపడలేదు. అనేక సందర్భాల్లో శరీరాన్ని ఆధారం చేసుకోవద్దని చెప్పినా పాటలు పాడతారు, కానీ ఎవరి ఆత్మీయ జీవితంలో లేదయ్యా విధానం. ఏమండి, ప్రభు యొక్క మార్గంలో మనము నడవాలి, ముందు కొనసాగాలి అంటే నీవు ఆత్మకు లోబడినప్పుడే సాధ్యం అవుతుంది. అందుకు 39 పుస్తకాలు మేము నడవగలమనే ప్రయత్నంలో నడవలేకపోయారు. ప్రభు మేము నడవలేమని ఎప్పుడైతే తప్పుకున్నారో ప్రభు రక్షకుడైన యేసు ప్రభు లోకానికి పంపబడ్డారు. ఆయన యందు విశ్వాసంతో మీరు సమస్తము చేయగలరు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నువ్వు విశ్వాసం ఉంచావా లేదా ఆలోచన చేయి. నువ్వు విశ్వాసం ఉంచావా లేదా ప్రభువుని వెంబడించడానికి? యు హావ్ ఫెయిత్ టు ఫాలో క్రైస్ట్. యేసుని అనుసరించడానికి, యేసుని వెంబడించడానికి ఏం కావాలండి? బలం కావాలా? జ్ఞానం కావాలా? ధైర్యం కావాలా? బలగం కావాలా? డబ్బు కావాలా? ఏం కావాలి ప్రభువుని అనుసరించడానికి? ఏం కావాలి? ఏం కావాలండి? ఏం కావాలండి? విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. యేసుని వెంబడించిన శిష్యులు యేసు ప్రభువు చేసిన కార్యాలన్నిటిని చూస్తూ ఉన్నారు. యేసు ప్రభువు ఎలా చేశారు? వచ్చారు, అనేకులు ఆయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన వారిని అడిగారు, ఏం కావాలమ్మా నీకు? ఏం కావాలయ్యా నీకు? అయ్యా నాకు కాళ్ళు కావాలి. లేవయ్యా నా కళ్ళు లేవయ్యా, చూడాలనుకుంటున్నాను. నా చేతులు లేవయ్యా, నాకు చేతులు కావాలి. నువ్వు నన్ను నమ్ముతున్నావా? నా యందు విశ్వాసం ఉంచావా? విశ్వాసం ఉంచావా? నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను. నీ విశ్వాసము నిన్ను ఎలాగా? మరి అదే వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళి, లోకంలో చాలా మంది ఉన్నారు కదా, మరి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను నమ్ముతున్నాను, నా జీవితం మార్చేయనంటే మారుస్తారా? నేను నమ్ముతున్నాను, సంపూర్ణ విశ్వాసం నీ పైనే ఉంది, నాకు మంచి బ్రతుకు అనంటే మార్చగలరా? సాధ్యం అవుతుందా? మరి రాని వారు ఎవరి మీద విశ్వాసం ఉంచుతున్నారు? దేనిని నమ్ముతున్నారు? వచ్చిన వారు మరి దేని యందు విశ్వాసంతో ప్రభు యొక్క బలులో చేవేయాలని ఆసక్తితో ఉన్నారు. ఏమండి, విశ్వాసము వలన సాధ్యం అవుతుంది. ఇది మనుషులకు అసాధ్యం. ఏంటి? వారి క్రియల వలన దేవుని నీతిని పొందుకోవటం. విశ్వాసం వలన సాధ్యం ఏంటి? దేవుని నీతిని ఉచితంగా పొందుకోవడం. చాలా వ్యత్యాసం ఉందండి. విశ్వాసం వలన వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, చాలా చక్కనైన మాట. ఏమని అంటే, విశ్వాసము వలన కానిదేదో అది పాపం. రోమపత్రిక 14వ అధ్యాయం చివరికి వచ్చిన రోమపత్రిక 14వ అధ్యాయం చివరికి వచ్చిన. మీరు ఇక్కడ వచ్చిన వారందరూ విశ్వాస సంబంధులైన రాని వారు విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు, రాకుండా ఉన్నారు అంటే విశ్వాస సంబంధమైన క్రియ, ఆత్మానుసారమైన పని జరగడానికి కారణంగా మీరు ఎక్కడ ఉండాలని ఇష్టపడుతున్నారో దాన్ని ప్రతిఫలంగా వచ్చే దేని గురించి ఎదురు చూస్తున్నారో మీకు అక్కడ అర్థం అవుతుంది. ఏమండి, 14వ అధ్యాయం రోమపత్రిక చివరికి వచ్చిన
లేకుండా తినను కనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఏమండి, ఈ మాట గమనించాలి. విశ్వాస మూలము కానిదేదో అది పాపము. which is not of faith is a sin. ఏమండి, విశ్వాసం వలన కానిది. ప్రభు యొక్క సన్నిధికి విశ్వాసం వలన రావాలి. విశ్వాసం లేదు అని రావట్లేదు. మరి విశ్వాసం వలన కానిది ఏంటిది? ఇప్పుడు ప్రభు యొద్దకి ఎందరైతే వచ్చారో వారు ఎలా వచ్చారు? ఎలా వచ్చారండి? విశ్వాసం వలన వచ్చారు కనుక వారి పాపాలు కూడా పరిహరించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏమంటే ఎంత గొప్ప సంగతి! ఆయన యొక్క విశ్వాసం వలన పక్షవాయువు గల వ్యక్తిని మంచంతోనే అలా పై కప్పు తీసేసి దింపితే ప్రభు అన్నారు, నీ పాపాలు క్షమించబడ్డాయి. ఆ మాట దగ్గరికి వచ్చిన వారిని అన్నాడా, దూరంగా ఉన్నవారితో అన్నాడా? ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ప్రభు యొక్క సన్నిధికి వచ్చి, ప్రభువా నీ యందు నాకు విశ్వాసం ఉన్నది. మన విశ్వాసం ఉంటే ఆయన చెప్పిన మాట వింటా. ఆయన చెప్పింది ఏంటి? ఇదిగో నా శరీరానికి గుర్తుగా ఒక రొట్టె, నా రక్తానికి గుర్తుగా ఒక ద్రాక్షరసము, దీన్ని కట్టడగా నీవు సంఘముగా చేరి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి విశ్వాస సంబంధమైన కార్యము, ఆత్మ కార్యము జరిగించాలి. దీనికి ఏమంటున్నానంటే, ఈ శరీరం ఏమంటుంది? చాలా అనుమానాల్లో, చాలా సందేహాల్లో, చాలా దేవునికి విరుద్ధమైన ఆలోచనలోనికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు విశ్వాసాన్ని వీడి, నమ్మకాన్ని వీడి ఎక్కడికి వెళ్తారు? మీకు ఇష్టమైన పనులు చేసుకోవడానికి వెళ్తారు. మీకు ఇష్టమైన కార్యాలు చేసుకోవడానికి వెళ్తారు. ఏమండి, ప్రభుకి ఇష్టమైన పని ఏంటో తెలుసా? ప్రభుకి ఇష్టమైన పని ఏంటి? నిన్ను ఆయన పరిశుద్ధునిగా చూడాలని. ఎలా పరిశుద్ధుడుగా అవుతావు? ఎలాగ పరిశుద్ధురాలుగా ఉండగలుగుతావు? నా మాట వలన మీరు పరిశుద్ధులు, పవిత్రులై ఉన్నారు. ఏమండి, ఇప్పుడు ఆయన మాటకు లోబడుటలో నీవు పరిశుద్ధుడవు. ఏమండి, ఆలోచన చేయండి. మరి మనము ఆత్మానుసారంగా నడిపించబడుతున్నామా లేదా? పాపం వలన కానిది, విశ్వాసం వలన కానిదేదో అది పాపమైనప్పుడు మరి నువ్వు రాని కారణం ఏంటి? ఎందుకు రాలేదమ్మా అంటే విశ్వాసం లేకే కదా రాలేదు. నువ్వు నమ్మకం లేక కదా నువ్వు రాలేదు. లేదు లేదు నేను నమ్ముతానండి అని అన్నా కూడా నువ్వు రాలేదు ఎందుకు అంటే అక్కడ అర్థమైపోతుంది. లేదు నేను నమ్ముతాను, నమ్మే ఎక్కడికి వెళ్తున్నాను? ఈ సహవాసానికి మించిన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను. ఏంటా ఇష్టం? ఆయన మాట కంటే నాకు ఈ లోక మాట ముఖ్యం. ఆయన కంటే నాకు వీళ్ళే ముఖ్యం. వీళ్ళే కావాలి నాకు. ఆలోచన చేయండి ప్రియులారా, ఏది విశ్వాసం యొక్క క్రియ? ఆలోచన చేయండి. యేసు ప్రభువు ఈ యొక్క కట్టడాన్ని నియమించడానికి గల కారణం ఏంటంటే, నీవు ఆయన మాటకు లోబడే విధానంలో ఆయన బిడ్డగా, ఆయన కుమార్తెగా సాక్షిగా ఈ లోకంలో ఉంటున్నట్లు నీవు ఆయన సన్నిధికి వస్తున్నావు అని అంటే ఖచ్చితంగా నలుగురు నేను చూస్తారు. ఖచ్చితంగా నేను చూస్తారు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? ప్రతి ఆదివారం ఎందుకు వెళ్తున్నావు? ఏం మానిస్తే ఏమవుతుంది? రెగ్యులర్గా మానకుండా వెళ్తే ఏంటి? నీ గురించి చెప్పబడుతుంది.
ఏది ఏమంటే ఆలోచన చేయండి ప్రియులారా. ప్రభు యొద్దకు వచ్చేవారు వారి జీవితాన్ని మార్చుకోవాలని ఇష్టపడతారు. రానివారు రానివారు నేను చెప్పే ప్రతి మాట మీరు గ్రహించాలి. నువ్వు ఆయన యొద్దకు వస్తున్నావు అని అంటే ఏం కోరుకుంటున్నావు నువ్వు? అయ్యా, నా క్రియల వలన, నా ఇష్టాన్ని బట్టి, నా శక్తిని బట్టి నేను చేయలేనిది నీ యొక్క సహాయం ద్వారా నీవు నన్ను నడిపిస్తే నేను చేయగలనయ్యా. ఇప్పుడు నీవు ఆధారపడుతుంది దేని మీద అంటే నీ మీద నువ్వు కాదు, ప్రభు మీద ఆధారపడుతున్నావు. ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మార్గం చూపిస్తాడు. ఏంటో మార్గం తెలుసా? నేను ఎక్కడ పనులు జరగవని చెప్తున్నారో, ఎక్కడ నిన్ను గెలి చేశారో, అవమానపరిచారో తిరిగి అక్కడికే తీసుకెళ్ళి నిలబడమంటాడు ఆయన. ఎందుకు నిలబడమని? ప్రభు దీన్ని తప్పించమని కదా నేను ప్రార్థన చేసి మళ్ళీ అక్కడే ఉంటావు ఏంటి అని అంటే, అక్కడ నువ్వు విశ్వాసంతో ఇంతకు ముందు లేవు, ఇప్పుడు విశ్వాసంతో నిలబడు. నా కార్యం చూడాలి, చూడాలి. విశ్వాసం వలన జరిగే కార్యము దేవునికి మహిమ కలిగిస్తుంది. మిమ్మల్ని బట్టి లోకంలో అనేకుల మధ్యలో మిమ్మల్ని సాక్షిగా నిలబెడుతుంది. ఏమండి? ఆలోచన చేయని ప్రియమైన వారలారా, యేసుక్రీస్తులో ఉన్న సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది. విడిచిపెడుతున్నారా? నిర్లక్ష్య పెడుతున్నారా? మానేస్తున్నారా? మీకు ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుని వెళ్ళిపోతున్నారా? ఏమండి? మీ ఇష్టం లేదా? మీ యొక్క ఆలోచనలని అనుసరిస్తున్నారు కదా. మరి ప్రభు ఆలోచన, నీ ఆలోచన ఒకటేనా? ఒకటేనా? నువ్వే రైట్ చేసుకుంటావు. ఒకటే అంటే ఒకటే, ఆయనది నేది ఒకటే ఆలోచన. కానీ కాదు, నీ ఆలోచన వేరు వేరు. ప్రభు ఆలోచనలోకి వస్తే నీ ఆలోచన గురించి నువ్వు మాట్లాడవు. ఆయన ఉద్దేశాలు యందు, ఆయన యొక్క మాట యందు నువ్వు విశ్వాసం ఉంచితే నువ్వు నీ యొక్క పరిస్థితుల గురించి మాట్లాడవు. నువ్వు ఆయన ఎంతో కార్యం కొరకు ఎదురు చూస్తావు. విశ్వాసమైన కార్యం. ఏమండి? కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయం. అయితే వచ్చిన నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నీవు నా పాప దోషము పరిహరించి ఉన్నావు. ఆల్రెడీ యు ఆర్ రైచస్. నీవు నీతిమంతుడివి, నీతిమంతురాలివి. నీవు కడగబడి శుద్ధీకరించబడి ప్రభువు యొక్క నామములో నూతన పరచబడిన నూతన సృష్టివి నీవు. ఏమంటే నూతన సృష్టిగా మార్చబడిన నీవు ఆయన యొద్దకు వచ్చినప్పుడు జరిగే కార్యం. ఏమంటే నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధి నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. ఇదంతా కూడా ఎలాగనంటే ఆయన యుద్ధకు వెళ్ళాలి, ఆయన యుద్ధకు వెళ్ళాలి, సహవాసంలో పాల్గొనాలి, నేను ఆయన సంఘ ఆరాధనలో ఉండాలి. ఇవన్నిటిలో జరిగే కార్యం. అక్కడ ఏమంటుందంటే, గడిచిన వారంలో ఇలా చేశాను ప్రభు, అలా చేశాను, అలా మాట్లాడాను, ఇలా జీవించాను, ఇవి చెప్పుకోవడానికి కాదు ఇక్కడ రావాల్సింది. ఏమండి? అలాగ వచ్చిన ఆ పరిస్థితుల్లో నీ పాపాలు పరిహరించబడినవి. ఇంకో ఒప్పుకోలేదు, అనుకున్నాడు అంతే, మనసులో అనుకుని వచ్చాడు. క్షమించగల శక్తిమంతుడు. ఏమంటే మనల్ని బలపరిచి మనకి ఆటంకంగా ఉంటున్న ఆ శోధన క్రియ, పాపపు ఆలోచనలను అధిగమించే శక్తి యేసుక్రీస్తు మాత్రమే సాధ్యమవుతుంది. ఆయనలోనే సాధ్యం.
నీవు ఉన్నావా? ఏమంటే ఆయనలో నీవు ఉన్నావా? నీలో ఆయన ఉన్నాడు, కానీ ఆయనలోనే నీవు లేవు. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఆయన నీలో ఉన్నాడు, నీలో ఉండి ఆయన తండ్రి ఉద్దేశాలు నెరవేర్చబడినట్లు ఆయన సన్నిధికి నడిపిస్తూ ఉంటే ఆ ఆత్మ ప్రేరణ కలిగించినప్పుడు నువ్వు దాన్ని ధిక్కరించి ఆయన మాటను కాదని, ఏమండి, ఆయన మాటను కాదని నీవు మానేస్తున్నావు, రావట్లేదు. ఏం చెప్తున్నావు? బలహీనత అంటే నీ శరీర బలహీనత చెప్తున్నావు. ఆ శరీర బలహీనతలే తీసుకొచ్చారు యేసు ప్రభు పాదాల కింద పడేశారు వాళ్ళు. నువ్వు ఆ బలహీనతలు బాగున్నాయని అక్కడే ఉంటావు. ఏమండి, యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారంటే, నేను అందుకే రాలేకపోయాను, అసలు ఏదో అయిపోయిందండి, అందుకే రాలేకపోయాను, అస్సలు బలం లేదండి, రాలేకపోయాను, జ్వరం ఉండి తక్కువండి జలుబండి ఎన్నో వాటి వల్ల రాలేకపోయాను. అలాగా రాలేని వారిని వాళ్ళ స్నేహితులు తీసుకొచ్చి యేసు ప్రభు దగ్గర పెట్టారు. ఏమండి, ఆ పరిస్థితి మీరు ఎవరికి లేదుగా. ఏమండి, ఇంకొకరు మిమ్మల్ని తీసుకొచ్చే పరిస్థితిలో మీరు ఉన్నారా? ఆలోచన చేయండి ఒకసారి. మన ఆలోచన విధానాన్ని బట్టి నీ ఆత్మని నువ్వేం చేస్తున్నావు అంటే పాడు చేస్తున్నావు. నీ ఆత్మకి లోపడకుండా వ్యతిరేకిస్తున్నావు. జీవింపచేసే నీ ఆత్మనే నీవే వ్యతిరేకించినప్పుడు, జీవాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు మిగిలి ఉన్నదయ్యే నీదవుతుంది. ఆలోచన చేయండి ప్రియమైన వారలారా. మనం ఏం వ్యతిరేకిస్తున్నాం? ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం. వచ్చిన చూడండి. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. చాలా ఏమండి, దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నారో తెలుసా? నేడు ఎవ్రీడే, ప్రతిరోజు దేవుడు నీకు ఇస్తున్న ప్రతి దినాన్న ఆయన రెండు చెప్తాడు. ప్రతిరోజు జీవము మరణము ఆశీర్వాదము ఈ రెండు ఉంచితే మరి మనం కోరుకునేది ఏంటి? ఏమంటే కాపరికి చెప్పాల్సిన అవసరం లేదు, పిలుస్తున్న పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరే, ఇలా వారిని నిర్లక్ష్య పెట్టినా, వారి మాటలు కాదన్నా, వినకపోయినా, లోబడకపోయినా ఎవరిని పెడుతున్నాడు దేవుడు సాక్షులుగా? ఇంకెక్కడ తప్పించుకుంటావు నువ్వు? ఎక్కడ తప్పించుకుంటావు? భూమిని ఆకాశమును నీకు సాక్షులుగా పెట్టాడు. నువ్వు కోరుకునే దాన్ని బట్టి వీళ్ళందరూ కాదు, ఈ ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది గురించి. నువ్వు తాగుతున్న నీరు, నీ తింటున్న ఆహారం, నీ ఉంటున్న నీట, ఏమంటే ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహించినవి. అవన్నీ అనుభవిస్తున్న నీవు దేనికి సమయం లేదు నీకు. అవి ఇచ్చిన ఆయనతో సమయం గడపడానికి సమయం లేదు నీకు. దీనికి సాక్ష్యం ఎవరు? పక్కన వాళ్ళు
వాట్సాప్లో వచ్చి నువ్వు ఎందుకు చేసావు, ప్రకృతి సాక్ష్యం నీకు. ప్రకృతి ఏమంటే 20 వచనం చూడండి, మెయిన్ మెసేజ్లో ఆ మాటల గురించి ఇంకా ధ్యానం చేద్దాం. 20 వచనం అదే, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, ఇస్సాకు, యాకోబులకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్నకు ఎవరు? యెహోవాయే మూలమై ఉన్నాడు. దేవుడు మూలమై ఉన్నాడా? కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు, నీవు నీ సంతానము బ్రతుకుచు. ఈ బ్రతుకుచు అనేది చెప్పిన ఆయన మాటను బట్టి మీరు బ్రతుకుతున్న ప్రతి వారు కూడా ఈ భూమి మీద ఇంకా చూడగలుగుతున్నారు, లేదంటే శ్వాస పీల్చుకోగలుగుతున్న వారందరూ కూడా ఆయన చెప్పిన మాటను బట్టి బ్రతుకుతున్నారు. ఏమండి, ఈ మాట బ్రతుకుచున్నాం అనే పేరు కలిగి ఉండడం ప్రయోజనమా? ఆ పైన మరణాన్ని తీసుకోవడము ఏమండి ఏమన్నా ప్రయోజనమా? బ్రతుకుచున్నావు అనే పేరు నీకు ఉంది, కానీ నీవు ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట బ్రతుకుచున్నావు. చాలా మంది బ్రతుకుతున్నారు, ప్రభుని ఎరగని వారు, ప్రభుని తెలుసుకున్న వారు, విశ్వాసం ఉంచని వారు, విశ్వాసం ఉంచని వారు కూడా బ్రతుకుతున్నారు. ఆ తర్వాత నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ప్రాణమునకు మూలమైన దేవుడు నీ దేవుడైన యెహోవాను ప్రేమించి, ఆయనను ఏం చేయాలి? ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. అది దేవుడు ఇవన్నీ పెట్టి ఏం చెప్పాడండి? ఎక్కడుంది జీవం కోరుకోవడానికి? ఏమండి, మీకు తెలుసా జీవం ఎక్కడుందో? ఏ దేశంలో ఉంది కోరుకోవడానికి? బంగారంలో ఉందా జీవం? వెండిలో, డబ్బులో, ఎందులో ఉంది జీవం ఉంది కోరుకోవడానికి? ఆలోచించండి ప్రియులారా, ఈ రోజు నువ్వు కోరుకోవాల్సింది జీవమును కోరుకో. జీవమును కోరుకో. ప్రభు సెలవిస్తున్న మాట ఏంటి? నా వాక్యము విని జీవాన్ని కోరుకో. జీవాన్ని కోరుకో. నువ్వు వినట్లేదు అని అంటే నువ్వు కోరుకుంటున్నది ఏంటో నీకు అర్థమవుతుంది. నువ్వు రావట్లేదు అనంటే, నువ్వు లోపడట్లేదు అంటే నువ్వు కోరుకుంటున్నది ఏంటో నీకే అర్థమవుతుంది. ఏమంటే బ్రతుకుతున్నారు అన్నారు, నువ్వు అది కోరుకుంటున్నా బ్రతికే ఉంటున్నావు. ఏమంటే నువ్వు ఏది కోరుకుంటున్నా బ్రతికే ఉన్నావు. దేనికి? దేనికి? దేనికంటే బ్రతికే ఉంటున్నావు. అది క్రీస్తు కొరకు కాదు. పౌలు గారు అందుకే చెప్పారు, బ్రతుకుట క్రీస్తు అన్నట్టు. ఆయన ఈ వార్తలని చదివి చాలా ధ్యానించి ఆయనకున్నదంతా విడిచిపెడితేనే కానీ నేను క్రీస్తు కొరకు బ్రతకలేను. ఉన్నాయి అనుకోండి ఈ ఆనందాలు, ఈ సేఫ్టీ, కంఫర్ట్ లో నేను ప్రభు కొరకు బ్రతకలేను. ప్రభు కొరకు బ్రతకాలంటే వీటన్నిటినీ ఏం చేయాలి? నిర్లక్ష్య పెట్టాలి. ప్రభు కొరకు వాక్యం మాట చూసే ప్రేమించి, దేవుని ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనున్నట్లు. మరి హవ్వేం కోరుకుంది? హవ్వేం కోరుకుంది? నువ్వేం కోరుకుంటున్నావు? ఏమండి, అప్పుడు కూడా దేవుడు చెప్పాడు, జీవవృక్ష ఫలములు ఉన్నాయి, మంచి చెడుల నుంచి వృక్ష ఫలములు ఉన్నాయి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే జీవాన్ని కోరుకో. ది గాడ్స్ డెసిషన్, దేవుని యొక్క ఉద్దేశం, డిజైర్ లైఫ్, జీవాన్ని కోరుకో. మరి అవ్వ మరణాన్ని కోరుకుంది. ఇప్పటికీ ఆ బ్లడ్ మనలో ఉంది కాబట్టి ఇంకా
సర్క్యులేట్ అవుతా ఉంటది. కాబట్టి ఈ శరీరం కోరుకునేది మరణమే. నువ్వు అవునన్నా కాదన్నా శరీరం కోరుకునేది. మళ్ళీ అక్కడ వచ్చేసాడు పౌలు గారు. ఎస్, ఇప్పుడు చావైతే లాభం అనుకున్నాను అక్కడ, క్రీస్తు కొరకు. ఎస్, ప్రభు మాటకు లోబడిలో ఉన్న ఆనందము వర్ణించలేదండి, వర్ణించలేదు. ఆయన కొరకు జీవించే నీ జీవితం ఎంత విలువైందో తెలుసా? ఆలోచించండి పిల్లలు. నా వల్ల ఏమవుతుంది, నేనేం చేయగలను అనుకుని నిరుత్సాహంలో వెళ్ళిపోతున్నారంటే నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచలేదు కనుకనే ఆ నిరుత్సాహాన్ని ఆధారం చేసుకుని అలాగే వెళ్ళిపోతున్నావు, అవిశ్వాసిగా మిగిలిపోతున్నావు. విశ్వాసంలో నువ్వు వెతకాలంటే ప్రభు చెంతకు రావాలి, ఆయన వాక్కు ఎదుకు రావాలి, ఆయన మాటను వినాలి, ఆయన మాట నీ హృదయంలో చేరాలి, నీలో ఆ వాక్యం పని చేయాలి. మనిషి రొట్టె వలన బ్రతుకుతాడా? మరి ఆ మాట నుండి వచ్చిన రొట్టె కదా నీకు. అర్థం చేసుకోండి. మరి మనం అందరం కూడా కడగబడిన వారు. నీవు బ్రతకడం కాదు, జీవించాలి. బ్రతుకుకి జీవితానికి తేడా ఉందండి. జీవించడం వేరు, బ్రతకడం వేరు. మీరు చూసారు ఎప్పుడైనా ఆ సినిమాలో, లేదా మనకు తెలిసిన వాళ్ళే ఆ సినిమాల్లో లేదా సీరియల్స్ ఏదో నటన చూసి దాన్ని చూసి పిల్లలు కాపీ కొడతారు, ఎవరు అలాగా నటించేస్తారు. నటించేసినప్పుడు నటించడం అనే టైటిల్ ఒకటైతే జీవించేసేవరా అంటారు అనమాట. అంటే ఏంటి, దానికి దీనికి తేడా ఏంటి? పసి కట్టలేము, అలాగూ నువ్వు చేసావు, నువ్వు నటించావు అనేది కనపడట్లేదు అక్కడ. జీవించడం అంటే ఏమండి చాలా బలమైన అర్థం, బలమైన అర్థం. మరి నీ కొరకు, నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి అంటే క్రీస్తు జీవం నీలో ప్రసరించాలి. ఆ జీవము నిన్ను క్రీస్తు కొరకు సాక్షిగా నిలబెడుతుంది. ఆ సాక్షిగా నీవు ఉండాలంటే ప్రభు యందు విశ్వాసముతో ప్రభు యొక్క బలలో చేయడానికి అతిక్రమించినవి ఏవైనా సరే వాటిని కాదు జ్ఞాపకం చేసుకోవడం. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత ప్రభువుని చూస్తూ, ప్రభువు నీ యందు విశ్వాసంతో నేను నీ కొరకు సాక్షిగా, నీ ప్రతినిధిగా, నీ కొరకు జీవించడానికి నన్ను బలపరచువాడు నీవే. విశ్వాసంతో నీ ఎదుకు వస్తున్నానయ్యా, నా వలన కానిదేదో అది విశ్వాసం వలన సాధ్యమవుతుందని సెలవిచ్చావు. విశ్వాసం వలన నీ ఎదుకు వస్తున్నానయ్యా. మనమందరం విశ్వాసంతో ప్రభు యొక్క బలలో చేయాలి, ప్రభు యొక్క బలలో చేయాలి. ప్రభు వారు పేతురుకి చెప్పిన మాట, ఇక ముందు నువ్వు తెలుసుకుంటావు. మాటి మాటికి ఇలాగా అడగడం కాదు, మాటి మాటికి నువ్వు ఇలాగా చెప్పడం కాదు, ఇక ముందు తెలుసుకుంటావు ఎలాగా నువ్వు అడగాలి, ఏం చేయాలి. ప్రభు జీవనిలో ప్రశ్నించినట్లుగా నీవు ఆయన మాటకు లోబడి, ఆయన వాక్యం విని, ఆయనను ప్రేమించి. ఏమండి, ఎక్కడైనా కూడికలు జరిగినాయి అనుకోండి ఆ సంఘంలో, ఏ కూడికైనా ఏం పెడతారు? భోజనాలు పెడతారు. కూడికకి రాకపోయినా సిద్ధపరిచిన వాళ్ళు ఏమంటారు? కనీసం భోజనానికైనా రా, కనీసం భోజనానికైనా రా. అలాగొచ్చిన ఆ క్రియ ఏం కనబడుతుందో తెలుసా? ప్రేమ కనబడుతుంది. కార్యక్రమం అంతటికి లేవు, భోజనం ఆయన సిద్ధపరిచింది తినడంలో ప్రేమ కనబడుతుంది. నా ప్రేమ ఆయన పొందుకున్నాడు, వచ్చినందుకు ఆయన ప్రేమ సిద్ధపరిచిన వాళ్ళు పొందుకుంటారు. ఎంత గొప్ప కార్యం అండి అది, ఎంత గొప్ప పని. ఏమంటే ఆలోచించండి ఒకసారి. మరి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని భోజనం సిద్ధపరిచి రా అని చెప్తే నువ్వు రాలేను,
సహవాసానికి రావట్లేదా? నేను సిద్ధపరిచింది నీకే కదా, నీకోసమే కదా. భుజించడానికైనా రా. సమయం లేదా నీకు? టైం లేదా నీకు? ఒక కుటుంబ సభ్యుడు, ఒక బంధువు, లేదంటే ఒక శ్రేయోభిలాషులు ఎవరైనా వారు బాధపడతారే. ఎంతో నాకు సహాయం చేశారు, నేను వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారే. నీ శరీర స్వభావానికి గురై, నీ శరీర ప్రేరణకు లొంగి నువ్వు వెళ్ళిపోయి నీ సమయాన్ని సమస్తాన్ని వెచ్చిస్తావే. ఎంత దూరాలైనా కానీ వెళ్తావే ప్రభు యొక్క సహవాసంలో పాల్గొనడానికి. సమయం లేదు, ధనం లేదు, బలం లేదు, ఏమండి, ఇవేం లేవు. బంధువు పిలిస్తే వెళ్ళకపోతే, ఈ చుట్టాలు నాకు లేకపోతే రేపు నా జీవితం ఏంటి? ఈ బంధువులు నాకు లేకపోతే ఏంటి పరిస్థితి? అందుకే వెళ్ళాలి. చెప్పండి, మీకు తెలియదు ఏంటి? ఏ రీతిగా మాట్లాడుతూ ఉంటారు? ఇది విశ్వాస జీవిత క్రియ కానే కాదు. విశ్వాసం యొక్క పని దేవుని మీద ఆధారపడటం. నువ్వు వచ్చావు అని అంటే నువ్వు ఆయన విశ్వాసం ఉంచావు అని అర్థం. నువ్వు తీసుకుంటున్నావు అని అంటే విశ్వాస సంబంధమైన కార్యం చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఆయన చేస్తారు. పదాన్న కుమార్తె నాకు మాట, నువ్వు ధైర్యంగా నిలబడు, ధైర్యంగా మాట్లాడు, ధైర్యంగా నువ్వు ప్రభు కొరకు సాక్షిగా ఉండు. అవమానం వస్తుందని వెనకాలకి వెళ్ళకు, బాధ వస్తుందని వెనక చూడకు, నువ్వు ముందుకే వెళ్ళు. నేను నడిపించేవాడిని, నేను నడవలేనయ్యా అని ఆయన దగ్గరకు వస్తే, నువ్వు నడవగలవని ఆయన నువ్వు పరిపెత్తుకుని ఊరుకు అని అంటే ఊరికి వెళ్ళిపోయాడు. ఏమంటే నువ్వు ఆయన దగ్గర రాకుండా ఆలస్యం చేస్తున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. అటువంటి పరిస్థితిని తీసివేయండి మీ జీవితంలో. ప్రభు యొక్క బలలో చేస్తున్న మీరు విశ్వాస సంబంధులుగా, ఆయన బిడ్డలుగా పూర్ణ హృదయంతో, ప్రేమతో ఆయన బలలో చేయండి. మనమందరం గురించి ప్రభు యొక్క సన్నిధానం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతున్నట్లుగా, సరి చేయబడినట్లుగా ప్రభు చెప్తున్నాడు, నీ పాప దోషములు పరిహరించి ఉన్నాను. నువ్వు శుద్ధీకరించబడ్డావు, కడగబడ్డావు. నువ్వు నీలో జీవం ప్రసరించాలి. బ్రతుకుచున్నావు అనే పేరు అవసరం లేదు, క్రీస్తు కొరకు జీవిస్తున్నావు అనే సాక్ష్యం కావాలి.